शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे 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 श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः ఏమిటా చప్పుడు? పొద్దున్నే ఇదే ఆగాచ్యమే. పండంటి కప్పులు పగల కొట్టేశావు. చూడలేదన్నమ్మా, నేనే అమ్మకి టీ ఇచ్చాను. మరి కోతిలా తయారయ్యావు. చేసేవన్నీ అల్లరి పనులే. తల్లి పెంపకం అలాంటిది. నిన్ను అమ్మో అమ్మో, నా జపాన్ కప్పులు పగల కొట్టేశావా? నీకోసం కాఫీ తీసుకొస్తున్నాను చెల్లె. బాబు పరిగెత్తుకొచ్చి తగిలాడు. కప్పులు జారి కింద పడ్డాయి. రారా, వచ్చావా? నీ పెళ్ళాన్ని చేసిన ఘనకార్యం చూడు. ఏమనంటే సవితి కొడుకు వాడి పెళ్ళాన్ని రాచి రంపాన పెట్టేస్తుంది, గయ్యాలి నన్ను ఆడిపోసుకుంటారు. చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నేను చెప్పేదే ఉంది, చెప్పవలసిందేంటో నువ్వే చెప్పు. ఏమిటి పొద్దున్నే నట్టింట్లో మీటింగ్ పెట్టారు? ఏం జరిగింది? చూడు. అయ్యో, చిన్నదినా? మీ అన్నయ్య జపాన్ నుంచి తెచ్చిన టీ సెట్లు కదా? అవును, మళ్ళీ కొందామంటే ఇలాంటి సెట్ ఇండియాలోనే దొరకదు. అసలు ఇది ఎలా పగిలిందమ్మా? ఈ ఇంటి పెద్ద కోడలు గారు వయ్యారంగా కాఫీ తీసుకొస్తూ ఉంటే కొడుకొచ్చి గుద్దాడట. చెయ్యి జారి కప్పులు పగిలిపోయాయని చెప్తుంది ఈవిడ గారు. అదంతా కట్టు కథ. నేను నమ్మను. ఆ రోజు చిన్నదిన ప్యాకెట్ విప్పి కప్పులు బయటకు తీస్తుండగా పెద్దదిన కళ్ళల్లో చుప్పనాత్తనం ఆ రోజే కనిపెట్టాను. ఎవరి దగ్గరైనా మంచి వస్తూ ఉంటే ఈవిడి గారి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఏమిటి పొద్దున హడావుడి? చూడండి, మీ వదిన గారు చేసిన నిర్వాకం. మన కాఫీ సెట్ లో 2 కప్పులు పగలగొట్టింది. మిగతా ఏం చేయాలి? బయట పారేయాలి. ఆ పని మాత్రం చేయకుదినా. మిగతా కప్పులు పెద్దదినికివ్వు. తన పుట్టింటి వాళ్ళొస్తే ఫారిన్ కప్పుల్లో కాఫీ ఇచ్చి తన గొప్పతనం చాటుకుంటుంది. అసలు తప్పు ఏమిటిది కాదు, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని పెద్దన్న ఇది. అమ్మో, ఇదే మా ఆయన అయితేనా రేపు చిట్ల కొట్టేసేవారు. అసలు మొగుడంటే భక్తి భయం ఏమైనా ఏడ్చిందా? మా తరంలోనా భర్తని దైవంగా పూజించేవాళ్ళం. పొద్దున్నే ఏం జరిగిందే? ఏం జరిగిందా? నేను ఒక గయ్యాన్ని ఇక్కడ ఉన్నానుగా, అయిన దానికి కాని దానికి. పెద్ద కోడల మీద నోరు పారేసుకోవడానికి 30 ఏళ్లుగా నీ కాయగూర భరిస్తున్నా గాని అసలు ఏం జరిగిందో చెప్పు. నానా, ఆ మధ్య చిన్నదనికి వాళ్ళన్నయ్య జపాన్ నుంచి మంచి టీ సెట్ తీసుకొచ్చాడు. వాటిలో 2 కప్పులు పెద్దదిని పగలగొట్టింది. ఓష్, ఇంతే కదా? అవునండి, మీరెప్పుడు ఇంతే. పెద్ద కోడల మీద ఈగ వాళ్ళనివ్వరు. ఆవిడ గడుస్తానో మీకు కనపడదు. అవును, కనపడదు. నాకు కళ్ళు లేవుగా. మరి కళ్ళే ఉంటే మీకు తగిన శాస్తి చేసి వీధికి మంది చూపించావండి. ఏమిటి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఓహో, పెళ్ళాన్నంటే మౌడికి రోషం వచ్చిందా? అంత రోషం గలవాడివి నా ఇంట్లో ఎందుకున్నావే? వెళ్ళిపో. ఏమిటండి పొద్దున్నే ఇలాంటి మాటలు? కళ్ళు లేని కబోదిని నాకు పొద్దునేమిటి, సాయంత్రం ఏమిటి, పగలేమిటి, రాత్రి ఏమిటి? వాణ్ణి బయటికి వెళ్ళిపోమంటానికి కూడా ముహూర్తం కావాలా? నేను కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను. అది రెడీ కాగానే ఈ పాత గుంపులో మీరు ఉండమన్నా ఉండను. అదేదో త్వరగా పూర్తి చేయనాయన. నేను మీతోనే వచ్చేస్తాను. పో, కొత్త ఇంటికే కాదు, మీరు స్వర్గానికి పోయినా మీ బుద్ధులు మారినంత వరకు మీకు మోక్షం ఉండదు. ఏమిటో, నేను అనవసరంగా వచ్చి మీ గొడవల్లో ఇరుక్కున్నాను. నాకు ఇంట్లో బోల్డంత పనుంది. ఇవిగో వదిన, ఇవి కాస్త సబ్బే సుతుకు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఇందులో చాలా ఖరీదైన చీరలున్నాయి, ఎడాపెడా బతుకు. వస్తానమ్మా. అలాగేనమ్మా. ఏమిటలా రాతి బొమ్మలా నిలబడ్డావు? ఇంట్లో చాలా పనులున్నాయి. కదులు కదులు. కప్పులు ఎలాగో పోగొట్టి పుణ్యం కట్టుకున్నావు. కాస్త కాఫీ అయినా ముఖాన్ని తగలేస్తావా? అబ్బా, ఇంకొంచెం పైన. ఇంకొంచెం పైన. రాము, రాము, వేడి నీళ్ళు తీసుకొచ్చాను. అమ్మా, అమ్మా, వచ్చే వచ్చే.
మీరిద్దరూ కలిసి నా మీద కృష్ణాలు పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసు రిపోర్ట్ ఇస్తాను. అమ్మా తల్లి, ఆ పని మాత్రం చేయబోకమ్మా. మాకంత ధైర్యం ఉందంటావా కమలా? అబ్బా శాంతి భోజనం చేసిందా లేదా? లేదు. తొందరేమిటి? ఇంటి పనంతా అయ్యాక చేస్తుంది, అంతలో మూర్చపోదులే. ఇంటి పనంతా దానికి ఒక్కదానికి చెప్పకపోతే నీ రెండో కోడలు కూడా కాస్త సాయం చేయమని చెప్పొచ్చుగా. రెండో కోడలా? దానికి ఇంటి పని చేయాల్సిన కర్మే పట్టింది. దాని మొగుడు నెలకి ఇంటి ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. మీ పెద్ద కొడుకు 500లేగా ఇచ్చేది. వాడి పెళ్ళ ఇంటి పనులు కూడా చేయకపోతే 2 పూటల భోజనం టిఫను ఎలా సాగుతాయనుకున్నారు? అక్కో అక్క. తమ్ముడు, ఒరే గణపతి, ఇప్పుడైనా రావడం? ఏమిటో అలా చిక్కిపోయా? అవునక్కయ్య, ఈ మధ్యనే 20 గ్రాములు బరువు తగ్గాను. ఏమండి, మా తమ్ముడు వచ్చాడండి. తెలుస్తూనే ఉంది. రాక రాక ఇన్నాళ్ళకి మా తమ్ముడు వస్తే ఏం చేయమంటావు? పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పమంటావా? ఊరుకోండి, ఆయన అంతేలేరా. నువ్వు ఎలా ఉన్నావురా? ఆకలిగా ఉన్నాను అక్కయ్య. తింటున్నావుగా? ఇది కండాకలి, మరి తిండాకలో? ఒరే, కొందరు బతకటానికి తింటారు, మరి కొందరు తినటానికే బతుకుతారు. నువ్వు ఆ రెండో రకం. మీరు ఊరుకోండి, నీ భోజనం ఏర్పాటు తొందరగా. భలే జోకులేస్తున్నావు బావో బావా. శాంతి, నీ భోజనం అయిందా? మా తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. భోజనం కాళ్ళు కడుక్కుందామని అత్తయ్య, భోజనం తీసుకొస్తాను. త్వరగా రా, వాడు చాలా ఆకలితో ఉన్నాడు. నువ్వు తిను బాబు. తమ్ముడు, చాలా ఆకలేస్తుందా? అవునక్కయ్య, ఆకలో ఆకలి. బాగున్నారా బాబాయ్? ఇప్పటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం బాగుంటానమ్మా. శాంతి, శాంతి, నువ్వు తిను. బాగుందా? బాగుంది. 20 గ్రాములు బరువు తగ్గాను కదా. ఏమిటి మావయ్య, ఏం కావాలి? ఈ ఇంట్లో అందరినీ ఏం కావాలని నువ్వు అడగటమే తప్ప నీకేం కావాలి అని అడిగేవాళ్లే లేరు. ఈ ఇంటి చాకరికి ప్రతిఫలం నీకు తిట్లు, చివాట్లు, అవమానాలు, అంతేగా? వస్తాను మావయ్య. ఆగమ్మా, మీ అత్తయ్య ఏం చేస్తుంది? బాబాయ్ భోంచేస్తుంటే దగ్గర కూర్చున్నారు. ఈ బిస్కెట్లు తినమ్మా. నాకెందుకు మావయ్య? మీ కడుపులో మంటకి డాక్టర్ బిస్కెట్లు తినమన్నారు. నేను తింటే నా కడుపులో మంట తగ్గుతుంది, నువ్వు తింటే నా మనసులో బాధ తగ్గుతుంది. తినమ్మా, నా తల్లివి కదూ. వస్తాను మావయ్య. కాదు, నువ్వు ఇక్కడే తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తావు. తినమ్మా. తింటాను మావయ్య. ఆ. ఒరేయ్, ఇంటికి ఉత్తరం రాశాను రా. ఏమని రాసారా? ఏముంది, ఇక్కడ బాగా చదువుతున్నానని, పరీక్షల్లో పాస్ అవుతానని, ఈ నెల ఖర్చులకు ఎక్కువ కావాలని, 100 200 ఎక్కువ బొమ్మని రాసింటాడు. అంతే. ఒరేయ్, అవన్నీ మీలాంటి ఎందుకు పనికిరాని కథలు చేసే పనిరా. నేను ఎన్ని వెకిలి వేషాలు వేసినా చాలా సిన్సియర్ స్టూడెంట్ ని. నా ఫ్యామిలీ విషయాలు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మరీ అంత ఫీల్ అయిపో మాకు. మనకున్నదే కాలేజీ 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే సైట్లు, కాలేజీ కట్లు, బీట్లు, ఇవన్నీ టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్ గా చేయాలి. ఇవాళ దుర్గ కాలేజీకి వచ్చిందా? మన దుర్గ. తనేమన్నా పాంచాలనుకున్నారా? మన దుర్గంట, మన దుర్గ. వినయంగా దుర్గోదిన అని పిలవాలి. ఎలా పిలవండి? 1 2 నువ్వేమనకు, దొంకోళ్ళు పట్టే మొహం నువ్వును. నేను రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దుర్గ కోసం బీట్కి వెళ్తున్నాను. నీకెప్పుడు తొందరరా. దుర్గ వెనకాల 2 కోతి మొహాలు, 2 పీత మొహాలు వస్తాయి. వాటి మొహాలు ఎవరు చూడరు, మీరు చూసుకోండి. ఒరే నిద్రమోహదవా, సిగ్గులేదు? ఇదేం క్లాస్ రూమ్ అనుకున్నావా? అక్కడ నిద్రమో. ఎవరు వీళ్ళు? ఎవరో కోతుముఖ పక్క వీధిలో గదిలో ఉంటున్నారు. రోజు ఇదే పని. వచ్చే పోయే ఆడవాళ్ళని ఇలా ఏడిపిస్తూ ఉంటారు.
ఓ ఐ సీ. అదిగో ఆ నుంచున్నాడే అతడే ఆ గ్యాంగ్ లీడర్. రేయ్ ఇది ఏలట్రా? ఇంత వయసు వచ్చినా నీకు ఏలేయడం రాలేదంటే నాకు సిగ్గుగా ఉందిరా. ఈలంటే ఒక ఆర్ట్. వేళ్లను మండ్రగబ్బలాగా పెట్టుకొని మొహాన్ని కప్పలాగా పెట్టుకొని రెండూ చేర్చి అది చూడు గురు ఈసారి ఎంత బాగా వేస్తాను. ఒరే పోయి క్లాస్ రూమ్కి వెళ్ళి నేర్చుకుని రారా. ఆ అమ్మాయి చూడు ఎంత ఫీల్ అయిపోయి వచ్చేస్తుందో. మీరేం బాధపడకండి, రేపు పాటి కరెక్ట్ గా ఏలేస్తాడు. యూ డోంట్ వరీ. గుర్తుందా నీకు? ఎన్ని కిలోలు కావాలి? ఏలు ఎందుకు వేస్తున్నావు? వచ్చు కాబట్టి. ఎందుకలా చూస్తున్నావు? కళ్ళున్నాయి కాబట్టి. చూ చూ చచ్చా. ఎందుకలా ఫాలో చేస్తున్నావు? మరి ఎలా ఫాలో చేయాలి? ఎందుకు ఫాలో చేస్తున్నావు? కాళ్ళున్నాయి కాబట్టి. ఇలా ఈల వేసి గోల చేసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మెచ్చుకుని మెడల్ ఇచ్చి ముద్దు పెట్టుకుంటావు అంతే కదా. నేను రెడీ. నేను రెడీ. నీకెప్పుడు తొందర దుర్గా, అందరూ చూస్తున్నారుగా. అవన్నీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ముద్దుతో సరిపెట్టుకుంటాను. ముద్ది